బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కొంత స్థిరత కనబడుతుంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 98,680 వద్ద ట్రేడ్ కాగా ఈరోజు 10 రూపాయలు తగ్గి 98,670కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 90,450 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ల బంగారం ధర కూడా 74,000 10 నుంచి 74,000కు తగ్గింది. ఈ ధరల్లో తేడా ఎక్కువగా కనిపించకపోయినా బంగారం కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించే అంశమే. బంగారం భారతీయ కుటుంబాల్లో శుభకార్యాలకు ఎక్కువగా కొంటుంటారు. పెళ్లిళ్ళు, పేరెంటాలు వంటి సందర్భాల్లో ఇది ఒక ప్రతిష్టతతో కూడిన వస్తువుగా మారింది. అందుకే బంగారం ధరల మార్పుపై చాలామంది స్పందిస్తుంటారు. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,00,000 సమీపంలో ఉండడంతో ఇది సాధారణ ప్రజలకు అందనంతగా మారుతుంది. గత ఏడాది చివరి నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం పేద మధ్యతరగతి వర్గాలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా వెండి ధరలు బంగారంతో పోలిస్తే మరింత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11,100 కాగా ఈరోజు 11,090కి తగ్గింది. కిలో వెండి ధర కూడా 1,11,000 నుంచి 1,10,900కు తగ్గింది. వెండి ధరలు రోజువారీ కనీసం 10 రూపాయల చొప్పున తగ్గుతూ వస్తున్నాయి. దీనివల్ల వెండి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. బంగారం, వెండి ధరల్లో ఈ విధంగా మార్పులు జరగడంతో పెట్టుబడిదారులు, సాధారణ కొనుగోలుదారులు జాగ్రత్తగా తమ వ్యయాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ శుభకార్యాల కాలంలో బంగారం కొనుగోళ్లపై ఆలోచనతో ముందడుగు వేయాలని నిపుణులు అంటున్నారు.